ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చిన్నారులను హింసించిన ఘటనపై జిల్లా యంత్రాంగం కదిలింది. కలెక్టర్ వెట్రి సెల్వి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల, ఐసీడీఎస్ సీడీపీఓ బ్యూలోలతో ఫోన్లో మాట్లాడి చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు చిన్నారుల పరిస్థితిని తమకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. చిత్రహింసల ఘటనపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారులపై దాడికి పాల్పడిన పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అమ్మమ్మ కొట్టట్లేదు మేడం, తల్లిని తండ్రి అతను పవన్ అనే అతను మేడం, తల్లి పవన్ అనే. అవును మేడం, పిల్లలు అదే చెప్పారు మేడం, తల్లి కొడుతుందని చెప్తున్నారు. పవన్ అనే అతను డాడీ అంటున్నారు మేడం, అతను కూడా కొడుతున్నాడు అని చెప్తున్నారు. ఇంకా అరెస్ట్ చేయలేదు మన దగ్గర, స్టేషన్లో అయితే లేరు మేడం. నేను స్టేషన్ కూడా వెళ్ళి చూసి వచ్చాను మేడం. అది అంటే 2 days కొంచెం అబ్జర్వేషన్లో ఉంచి మెడిసిన్ అది ఇచ్చి రేపు ఎక్స్రే తీస్తానన్నారు మేడం. 2 days కూడా వాళ్ళు అమ్మకి వదలకుండా మా వాళ్ళు దగ్గర చూసుకోవాలి. మళ్ళీ పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు వదలడం కరెక్ట్ కాదు కదా. హాస్పిటల్లో ఉండి కూడా అందరూ అబ్జర్వ్ చేసి వాచ్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ గా ఆవిడ పిల్లలు తీసుకెళ్ళి పోలీసు అందరూ వచ్చేస్తారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు.